నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఇటీవల రెజిమెంటల్ బజార్లో పర్యటించిన సందర్భంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, తరగతి గదులు సరిపడా లేకపోవడాన్ని గుర్తించి మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ ట్రస్ట్ వారిని సంప్రదించి వారిని ఒప్పించి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ₹1 కోటి పైగా నిధులతో మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆధునీకరణ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను ఇప్పించి శుక్రవారం ఎమ్మెల్యే గణేష్ పాఠశాలను మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలో తెలుసుకుని దానికి అనుగుణంగా నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి చేయాల్సిన అభివృద్ధితో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా తమ సామాజిక బాధ్యతగా ఇలాంటి మంచి పనులను చేయాలని, అందరూ సహకరిస్తే నవ కంటోన్మెంట్ నిర్మాణం సాధ్యమేనని, ఇంత పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేస్తున్న మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని అన్నారు. స్కూల్లో మీకు ఏమేమి అవసరం ఉంది, వీళ్ళు మంచి CSR ఫండ్స్ ఇచ్చి మహావీర్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ये लोग उनका सेल्फ रक्षा कर ले सकता और दूसरों को भी रक्षा करने का बहुत ये की रोल प्ले करता. अपन రాష్ట్రం దూరం పోవాలి, డల్లుండే కాదు, చదువుకుంటే కాదు, చదువుతో పాటు మాట్లాడాలా, కాన్ఫిడెంట్ ఉండాలా. లేకుంటే కాన్ఫిడెంట్ లేకుంటే కాంపిटेटिव वर्ल्ड वाशरूम बनाना इजी है मैडम गाరు. नहीं रहे तो वो यही देखते हैं अभी क्या हो रहा है. सब स्कूल गए तो वो आके चले అక్కడ ఏమైనా స్టాచ్యూ పెడతాం, గార్బేజ్ లేకుంటే ఎవరిదైనా స్టాచ్యూ పెడితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటట్టు స్టాచ్యూ పెడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెజిమెంటల్ బజార్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్కి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ ట్రస్ట్ వాళ్ళు, నేను ఒక 8 months బ్యాక్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈ స్కూల్స్లో ఏం రిక్వైర్మెంట్ ఉందని HM గారితో, టీచర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి అడిగితే వారు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసింది ఏంటంటే చాలా మంది పిల్లలకు షూస్ లేకుండే, చాలా మందికి బ్యాగ్స్ లేకుండా. నేను వచ్చిన వెంటనే 3 రోజుల్లో షూస్, బ్యాగ్స్ వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేయగలిగినాం. ఇది మాత్రం నా సొంత ఖర్చులతోటి చేయగలిగినాం. కానీ పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాల్లో సక్సెస్ వస్తుంది. ఈ స్కూల్స్ బాగుండాలి. స్కూల్స్లో ఎన్విరాన్మెంట్ కావాల్సింది ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉన్నదో అదే మాదిరిగా ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి ఉండాలని ఒక ఆలోచనతో నేను వీళ్ళని, ఈ ట్రస్ట్ వాళ్ళని, మహావీర్ ఉడాన్ ఇంటర్నేషనల్ ఉడాన్ ట్రస్ట్ వాళ్ళని సంప్రదిస్తే వారు కూడా ముందుకు వచ్చి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతానని అడిగితే ₹1 కోటి దాకా ఖర్చు పెడతాము ఈ పిల్లల ఎడ్యుకేషన్ గురించి అని చెప్పారు. వారికి హృదయపూర్వకంగా ఈ ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు పెడుతున్నాను. ఇక్కడ టీచర్స్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది తెలుసు. ఇక్కడ చదువుకున్న పిల్లలు 10th పాస్ అయ్యారు కాబట్టి 10th వైష్ణవి ఎవరైతే మన కంటోన్మెంట్లో ఫస్ట్ మార్క్స్ ఎక్కువ మార్కులు వచ్చినాయి మీకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భగవంతుడు వారికి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. వీరు ఏం చదువుకున్నా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వారి ముగ్గురు కూడా ఎవరైతే టాపర్స్ ఉన్నారో, స్కూల్ టాపర్స్, వాళ్ళని కూడా కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ఏ విధంగా పని స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడి దాకా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళతో నోట్ చేసుకున్నాం. ఇది పని స్టార్ట్ చేసినాక తర్వాత చేంజ్ చేయలేం కాబట్టి ల్యాబ్ కావచ్చు, ఇంకా కంప్యూటర్ రూమ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పిల్లలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళతో పాటు ఇతరులకు కూడా లాభం అయ్యేటట్టు చూడడానికి అన్ని వసతులతోటి ఈ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్మెంట్ చేయడానికి. ఇదే స్కూల్ కాకుండా నేను ఎలక్షన్ ముందు కూడా మాట ఇచ్చాను, కంటోన్మెంట్లో కూడా చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, వారి పైసలు తీసుకొని ఉండిలకు కానీ అక్కడ వేసే బదులు అక్కడ కూడా వేయండి. ఇక్కడ స్టూడెంట్స్కి మేలే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్ కూడా మీరు కొంచెం పైసలు కేటాయించాలని కంటోన్మెంట్లో ఉన్న బిజినెస్ మ్యాన్లకి, ఈ స్కూల్కి సాయం చేసే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే ఏ స్కూల్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది నాకు అవగాహన ఉంది, వాళ్ళతో మీటింగ్ చేసి మీ డబ్బులు వృధా కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండడానికి మనమందరం తోడై ఈ స్కూల్స్ డెవలప్మెంట్ చేసడానికి ముందుకు రావాలని మనసారా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ టీచర్స్కి అడ్మినిస్ట్రేటర్స్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ స్కూల్ వాళ్ళే ఫస్ట్ రావడం కంటోన్మెంట్. అదే కాకుండా మా టీచర్ నిర్మల టీచర్ కూడా నాకు సైన్స్ చెప్పినందుకు, నాకు స్టడీస్ చెప్పినందుకు ఈరోజు ఎమ్మెల్యే అయినా మీరందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక పెద్ద స్థాయి కూడా కావాలని కూడా మనసారా కోరుకుంటున్నాం. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ ఉన్న టీచర్స్ అందరూ తన పిల్లల లాగా భావించి మంచి విద్య అందించాలని కూడా మనసారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.